రేపు ఎన్కన్వెన్షన్ అయినా ఎవడైనా కానీ కూడా రేపు చెరువులో వచ్చి ఉన్నాడంటే కనుక ఇట్ విల్ బి ద సేమ్ థింగ్, సేమ్ ప్రిన్సిపల్స్ విచ్ అప్లై. సో ఎన్కన్వెన్షన్కి కొత్త రూల్స్ ఉండవు, లేకపోతే ఇంకో ఏదో రూల్స్ అప్లై చేసి వాళ్ళకి ఏదో చేసేది ఉండదు. అందరికీ విల్ బి ద స్టాండర్డ్ థింగ్ అన్నమాట. టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తప్పవా అంటే అవునని అంటున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. తాజాగా హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై ఆయన కీలక ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాలన్నీ కూల్చేస్తామని చెప్పడంతో నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది. కానీ సిటీ డెవలప్మెంట్ పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి. దీంతో 1979 నుంచి 2023 వరకు అంటే 44 ఏళ్లలో నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకి అందజేసింది. దీని ఆధారంగా కబ్జాలపై కొరడా జులిపించేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ పైన చర్యలు తప్పవని తెలుస్తోంది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. హైదరాబాద్లో చెరువులను కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలపై 10 ఏళ్ల క్రితమే అప్పటి కేసీఆర్ సర్కార్ కొరడా చులిపించింది. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ని నిర్మించారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో 29 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తుమ్మిడికుంట చెరువు ఇప్పుడు 10 ఎకరాలకు కుంచుకుపోయింది. దాదాపు 3 ఎకరాల చెరువును కబ్జా చేసి ఈ కన్వెన్షన్ హాల్ నిర్మించారనే ఆరోపణలున్నాయి. 2014లో అప్పటి అధికారులు చెరువును కబ్జా చేసినట్టు గుర్తించి అక్రమ నిర్మాణం అంటూ ఎన్ కన్వెన్షన్ గోడలపై రెడ్ మార్కు కూడా వేశారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు అధికారులు వెళ్లడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. తనకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులు నాగార్జునకు నోటీసులు జారీ చేశారు. అప్పట్లో పలువురు ఫిర్యాదు చేయడంతో గత ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ సెంటర్ పరిసరాలను రెవెన్యూ అధికారులు సర్వే నిపుణుల చేత రీసర్వే చేయించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన అధికారులు తుమ్మిడికుంట చెరువు స్థలంలో 1 ఎకరం అలాగే 2 ఎకరాలు బఫర్ ఏరియా కబ్జా అయినట్లు గుర్తించారు. అయితే ఆ తర్వాత ఏమైందో అక్రమ నిర్మాణమని తేలినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. హైదరాబాద్ నగరంలో చెరువుల కబ్జాపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే హైడ్రాను ఏర్పాటు చేసి కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. తాజాగా దీనిపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లోని చెరువుల FTL బఫర్ జోన్లలో చేసిన ప్లాట్లు, కట్టిన ఇళ్లను ఎవరూ కొనొద్దని, వాటిని అమ్మొద్దని రంగనాథ్ స్పష్టం చేశారు. అలాంటి అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. చెరువుల పరిరక్షణకు అన్ని విభాగాలతో కలిసి పనిచేస్తామని, సమయం వచ్చినప్పుడు ఎన్ కన్వెన్షన్తో పాటు అలాంటి అన్ని ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నమాట. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్గా ఉండకుండా ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ ఈ లేకులు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండకుండా ఉండడానికి అలా దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు అదే అనేది ఇప్పుడు ఇది చేస్తే అది ఎందుకు చేయలేదు, అది చేసి చేయలేదు, ఉన్న టైం బట్టి పోతున్నాం చేస్తాం. అవన్నీ కూడా రేపు వస్తాయి, కానీ ఎంక్వైరీలో ఖచ్చితంగా వస్తుంది. రేపు ఎన్ కన్వెన్షన్ అయినా ఎవడైనా కానీ కూడా రేపు చెరువులో వచ్చి ఉన్నాడంటే కనుక ఇట్ విల్ బి ద సేమ్ థింగ్, సేమ్ ప్రిన్సిపల్స్ విచ్ అప్లై. సో ఎన్ కన్వెన్షన్కి కొత్త రూల్స్ ఉండవు, లేకపోతే ఇంకో ఏదో రూల్స్ అప్లై చేసి వాళ్ళకి ఏదో చేసేది ఉండదు. అందరికీ విల్ బి ద స్టాండర్డ్ థింగ్ అన్నమాట. మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ దే విల్ నాట్. హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం. ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్ ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది విల్ కాన్సన్ట్రేట్, విల్ ట్రై టు షో రిజల్ట్స్. నగరంలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులన్నీ గొలుసుకట్టు చెరువులని,
ఒక చెరువు నిండితే ఆ అలుగు నీరు మరో చెరువులోకి వెళుతుందని, కానీ కబ్జాల వల్ల ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చెరువుల భూములు ఆక్రమణలకు గురవడం, అలుగులు, తూములు, నాలాల ద్వారా నీరు పోలేని పరిస్థితి వల్లే 2020లో వరదలు వచ్చాయని, ఆ ఫ్లడ్స్తో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. దీంతో అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టి వాటిని కూల్చేస్తామన్నారు. అయితే గతంలో తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ను నిర్మించినట్టు అధికారులే గుర్తించడంతో దానిని కూల్చివేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై నాగార్జున నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.